హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు ధనుష్కోడి అయిపోయింది. ధనుష్కోడి నుంచి రిటర్న్ అయితే రామేశ్వరం టెంపుల్, పంబ బ్రిడ్జ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనం పోయి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఓకేనా, చూసుకోవచ్చు. లొకేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు సముద్రమే ఉన్నది, ఈ శ్రీలంక దగ్గర. ఓకేనా, చలో మనమైతే వెళ్దాం పదండి. చక్కగా పోయేసి రామేశ్వరంలో దర్శనం అయితే చేసుకుందాం. దానికంటే ముందు ఇంకొక పని అయితే ఉన్నది మన బండికి. అయితే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయిల్ చేంజ్ అనేది చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చలో మనమైతే వెళ్దాం పదండి. ఇక బండి అయితే స్టార్ట్ చేసేస్తున్నాం, వెళ్ళిపోదాం. ఓకేనా, ఎండ మాత్రం మామూలుగా లేదు. అసలు ఎట్లా కొడుతుంది తెలుసా ఎండ. ఈ ఎండకి ఎండ దెబ్బ కొట్టి అడ్డం పడతామన్న భయమే అవుతుంది నాకైతే. అంత ఎండ కొడుతుంది. వచ్చేటప్పుడేమో అంత వర్షం ఉండే, ఇప్పుడేమో ఫుల్ ఎండ, నార్మల్గా కూడా లేదు. చలో వెళ్ళిపోదాం పదండి. ఓకేనా ఫ్రెండ్స్, రామేశ్వరం దర్శనం చేసుకోవాలి టెంపుల్లో. ఇప్పుడు మనం టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది. ఓకేనా, చలో అసలు ఇంత లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా కదా, కానీ ఫుల్ ఎండ ఉంది. మన హైదరాబాద్లోనైతే ఫుల్ వర్షాలంట. ఎండకైతే చచ్చిపోతున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇక్కడ నుంచి అయితే ఇంకొక మనకు 6 కిలోమీటర్స్ అయితే ఉన్నది రామేశ్వరం టెంపుల్. 6 కిలోమీటర్స్ వెళ్తే మనం ఏదైనా టౌన్ దగ్గరికి వెళ్ళగానే మన బ్యాగ్లోనైతే ఒక ఆయిల్ ఫిల్టరు ఇవన్నీ అవుతున్నాయి. బండి సర్వీస్కి సంబంధించిన సామాన్. అది ఎవరైనా మెకానిక్ షాప్ చూసి వాడవానికి వాళ్ళకు ఇచ్చేస్తే మనకు సర్వీస్ చేసి ఇచ్చేస్తారేమో అని అక్కడ సర్చ్ చేయాలి. ఇప్పుడు మనకు కూడా అంత ఏం తెలుసు, మనం వచ్చిందే ఇప్పుడు. ఇక రోడ్లో అయితే చూసుకోవచ్చు మీరు, రోడ్ అయితే చాలా ఖాళీగానే ఉన్నది. ఇట్లనే అప్పుడు ఒక వెహికల్ ఇట్లా తిరుగుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, రోడ్ అయితే ఖాళీగానే ఉన్నది, అంత రష్గా మొత్తం ఇట్లా ఏం లేదు, ప్రశాంతంగానే ఉన్నది. ఇప్పుడైతే ఆయిల్ చేంజ్ అయితే వేపిస్తున్నాను నేను ఇది రామేశ్వరంలో. ఆయిల్ అయితే పోస్తున్నాడు ఆ మెకానిక్ అతను. ఓకేనా ఫ్రెండ్స్, గుడికి అయితే వచ్చిన. గుళ్ళ దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. గుడి అయితే చాలా అద్భుతంగానే అవుతున్నది. ఎంట్రెన్స్లో మాత్రం గుడి మాత్రం చాలా బాగుంది. ఇక దర్శనంకి అయితే ఫ్రీ దర్శనం ఉంది, నార్మల్ దర్శనం అన్ని. టికెట్ నేనైతే ఒక 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఒక 30-40 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. ఇక గుడి అయితే చూసుకుంటే ఇట్లున్నది, చాలా బాగుంది గుడి లోపల అయితే. చాలా అంటే అసలు పబ్లిక్ అయితే రష్ ఉన్నది, చూసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎలిఫెంట్ ఏనుగు అయితే చాలా బాగుంది అసలు. అబ్బా, ఇంత దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తాను అనుకోండి, ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మన దర్శనం అయితే అయిపోయింది. రామేశ్వరం దర్శనం చేసేసుకొని మనమైతే రిటర్న్లో ఇప్పుడు పంబ బ్రిడ్జికి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ వీడియోస్ చాలా, లొకేషన్ చాలా బాగుంది. వచ్చేటప్పుడు చూసినా, కానీ ఫస్ట్ ధనుష్కోడి పోవాలని చెప్పేసి ఫస్ట్ ధనుష్కోడి. రిటర్న్లో రామేశ్వరం టెంపుల్ కూడా అయిపోయింది. ఇప్పుడు చక్కగా పంబ బ్రిడ్జ్ కాడికి అయితే వెళ్తున్నాం. చూసుకోవచ్చు పంబ బ్రిడ్జ్ దగ్గర ఎట్లుందో లొకేషన్. మొత్తం షిప్లతో నిండిపోయింది. వాటర్ అయితే తెల్ల బ్లూ కలర్ అని అవుతున్నది లొకేషన్ మొత్తం. షిప్స్ కూడా అక్కడక్కడ కొన్ని అయితే మూవ్ అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు పంబ బ్రిడ్జ్ మీదనైతే మన బండితోని హైదరాబాద్ నుంచి ఈడి వరకు వచ్చి మనమైతే ఇప్పుడు వీడియోస్ అయితే యూట్యూబ్లో చేస్తున్నాం. మీరు అందరు నాకైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి రీచ్ వస్తే మళ్ళీ ఇంకా ఇటు సైడ్ అయినా ట్రిప్ వేసి మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పంబ బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చుట్టుముట్టు సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది. రైల్వే ట్రాక్, బ్రిడ్జ్ పైన చాలా బాగుంది అసలు. ఎంత కష్టపడి వచ్చిందో వీడికి వచ్చినాక ఈ లొకేషన్స్ ఇవన్నీ చూస్తే అవేం గుర్తుకొస్తలేవు, అంత బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. కొంచెం బ్రిడ్జ్ మీద అయితే జర ట్రాఫిక్గా ఉంది. ఇక సైడ్కి పెట్టుకున్న బండి అయితే
అందరు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూసాను అయితే ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా షిప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అదేమో రైట్ సైడ్, ఇదేమో నా బండి. ఓకేనా, కొన్ని ఫొటోస్ కూడా దిగిన బ్రిడ్జ్ పైన, మీరు కూడా చూసుకోవచ్చు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ. వాటర్ అయితే చాలా బాగున్నాయి, రైల్వే ట్రాక్ కూడా. ట్రైన్ రాలేదు కాకపోతే నేను వచ్చిన అక్కడ పంబా బ్రిడ్జ్ యూజ్ చేసుకొని కన్యాకుమారికి అయితే నేను స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు మన పంబా బ్రిడ్జ్ నుంచి కన్యాకుమారికి అయితే 200 ఉంది. ఒక 100 కిలోమీటర్స్ కొట్టేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ స్టాపులు తీసుకున్నా, లంచ్ చేసిన కాడ ఒక 1 అవర్, దాని తర్వాత ఒక చాయ్ తాగి ఒక 1 అవర్ అట్లా స్టాపులు తీసుకున్నా. ఇగో ఇక్కడనైతే ఆయన ఇక్కడ చపాతీ తిందామని చెప్పేసి, అది చపాతీయే తిందామని రాలేదు, ఏది ఉంటే అది తిందామనేసి ఆయన ఇక్కడనైతే. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ డిన్నర్ చేసేసుకొని కన్యాకుమారి పోయి కన్యాకుమారిలో ఏదైనా రూమ్ సర్చ్ చేసుకొని నెక్స్ట్ డే ఇక మనం పొద్దున లేచి సన్ రైజ్ పాయింట్ అది ఉన్నాయి కదా, వివేకానంద రాక్ మెమోరియల్, లాస్ట్ బ్రిడ్జ్, ఇవన్నీ ఉన్నాయి కదా కన్యాకుమారిలో. అవన్నీ చూసుకొని చలో కేరళకి అయితే వెళ్దామని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ కన్యాకుమారి పోయినాక నేను మీకు అప్డేట్ చేస్తా మార్నింగ్. నెక్స్ట్ చలో ఫ్రెండ్స్, కన్యాకుమారికి అయితే రీచ్ అయిపోయినా. 9 అయితే అయింది టైం, చూసుకోవచ్చు. మార్నింగ్ 6 o'clockకి సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే సన్ రైజ్ అయితే అంట. ఆ టైంకి పోతే చూడవచ్చు, పోదామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 11. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇక స్లీప్ వేయాలి, మళ్ళీ మార్నింగ్ లేచి కన్యాకుమారి సన్సెట్ పాయింట్ అయితే పోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్, సీ యూ మార్నింగ్.